Morning, all of you. Voice is clear. Please let me confirm. Clear? Yes, sir. Good morning, sir. Yeah, very Good good morning, morning, all of yes, sir. you. Very good morning. సో లాస్ట్ క్లాసెస్లో మనము బీఆర్ఎస్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్, పోర్టల్ మేనేజ్మెంట్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గురించి మనం క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. టుడే కాన్సెప్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు టౌన్లో కానీ లోకల్లో కానీ నాన్ లోకల్లో కానీ జాబ్కి వెళ్తే ఈ యొక్క కాన్సెప్ట్ని ఎక్కువ యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో పేరోల్ మేనేజ్మెంట్ అంటారు. పేరోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అసలు ఎందుకు యూజ్ చేస్తారు పేరోల్ మేనేజ్మెంట్? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? పేరోల్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఎందుకు యూజ్ చేస్తారు పేరోల్ మేనేజ్మెంట్? ఎనీవన్? సార్ కంపెనీ యొక్క శాలరీస్ ఇచ్చేదానికి ఎన్ని రోజులు వచ్చారు, హౌ మెనీ డేస్ వచ్చారు, ఎన్ని డేస్ వర్క్ చేశారు, ఎన్ని అవర్స్ వర్క్ చేశారు, దాన్ని బట్టి శాలరీస్ అనేది పే చేస్తారు. ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ యొక్క సాలరీస్ డిఫైన్ చేయడానికి ఎంప్లాయీస్ పేరోల్ మేనేజ్మెంట్ ని యూజ్ చేస్తారు. ఓకే. సో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు? అండ్ అటెండెన్స్ బేసిక్ సాలరీ, బేసిక్ హెచ్ఆర్ఏ, శాలరీ, ఈఎస్ఐ, పిఎఫ్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, డిఎన్ఎస్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, గ్రాస్ సాలరీ, పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అండ్ నెట్ సాలరీ. ఈ విధంగా మనకి మార్కెట్లో ఎంప్లాయీ యొక్క సాలరీస్ని డిఫైన్ చేస్తారు. ఓకే. సో ఇక్కడ ఎగ్జాంపుల్, నీ శాలరీ 30,000 అనుకోండి. దాని మీద హౌస్ రెంట్ అలవెన్స్ ఒక 2% అని, ట్రావెలింగ్ అలవెన్స్ 1% అని, డియర్నెస్ అలవెన్స్ ఒక 3% అని, మెడికల్ అలవెన్స్ ఒక 4% అని, ఈ పర్సంటేజ్ 30,000కు ఈ పర్సంటేజ్ అన్ని యాడ్ చేస్తే అమౌంట్ రూపంలో గ్రాస్ శాలరీ 35,000 అవుతుంది. ఆ 35,000లో పిఎఫ్ 1%, ఈఎస్ఐ 2%. ఓకే. ఈ 35,000లో ఈ పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతే నీ బై హ్యాండ్ నీకు ఎంత వస్తుంది? 33,000 వస్తుంది. ఈ ప్రాసెస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ప్రతి ఐటీ కంపెనీస్లో కూడా మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్కి వాళ్ళ హౌస్కి సమ్ పర్సంటేజ్ అని, హౌస్ నుంచి ఆఫీస్ వెళ్ళడానికి ఒక సమ్ పర్సంటేజ్ అని, వాళ్ళ హెల్త్ బాగాలేకపోతే మెడికల్ అలవెన్స్ అని, ఒక ట్రావెలింగ్ అలవెన్స్ అని, ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామని గవర్నమెంట్ ట్యాక్స్ తక్కువ పే చేయడానికి వాళ్ళు చూపించుకుంటే ఒక రీజన్స్. సో వాళ్ళు ఆఫీస్కి అంటే కంపెనీలో ఎలా పనిచేస్తున్నారు? అవర్స్లోనా, మినిట్స్లోనా, అవర్స్ ఆఫ్ మినిట్స్లోనా? అవర్స్ ఆఫ్ సార్ మినిట్స్. హవర్స్ అండ్ మినిట్స్. ఓకే. సో ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేస్తారు. వాళ్ళ అటెండెన్స్ ప్రజెంట్ డేస్ కానీ, తర్వాత ప్రజెంట్ డేస్ తర్వాత నెక్స్ట్ ఏం చెప్పొచ్చు, ఇంకా ఓవర్ టైం కానీ, తర్వాత ఆబ్సెంట్ కానీ, ఇలా కూడా ఐడెంటిఫై చేస్తారు. ప్రజెంట్ డేస్, ఓవర్ టైం, ఆబ్సెంట్, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే. సో ఈ ఒక ప్రాసెస్ని మనకి పేరోల్లో ఎలా చేయాలి? టాలీలో. తర్వాత ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సేల్స్ డిపార్ట్మెంట్, ఆర్&డి డిపార్ట్మెంట్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా వస్తాయి. ఈ హోల్ ప్రాసెస్ని పేరోల్ మేనేజ్మెంట్ని టాలీ ప్రైమ్ 6.2లో లేటెస్ట్ వర్షన్లో ఏ విధంగా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేస్తాం. ఓకే. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది, 1-2 సార్లు చేయాలి. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్స్ పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి.
ఇన్వెంటరీ ఆప్షన్స్ కూడా నో పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. ఇక్కడ మెయింటైన్ పేరోల్, ఎస్. ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్, ఎస్. సో నీ యొక్క కంపెనీ కోడ్, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్, కంపెనీ సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ మీరు ఇచ్చుకోవాలి. తర్వాత డిడక్టర్ టైప్ గవర్నమెంట్ అయితే గవర్నమెంట్, అదర్స్ అయితే ప్రైవేట్. ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోండి. యాక్సెప్టర్, సేవ్. ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళండి. పేరోల్ మాస్టర్స్ అన్నీ వచ్చాయి. ఎంప్లాయీ గ్రూప్ ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ? సేల్స్, అడ్మినిస్ట్రేటర్, ఆర్&డి, ఫైనాన్స్. సేల్స్, అడ్మినిస్ట్రేటర్, ఆర్&డి, ఫైనాన్స్. ఇలా డిపార్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత ఎంప్లాయీ నేమ్. సో ఇక్కడ కొన్ని ఫీచర్స్ మీకు కనిపించవు ఫస్ట్ టైం చేసేటప్పుడు, అన్ని నోలో ఉంటాయి. చూడండి, ఆప్షన్స్ కొన్ని కనబడుతున్నాయి. అవి వేసి పెట్టారంటే సెకండ్ ఆప్షన్ చెప్తే రిమైనింగ్ అని వేసి పెట్టామంటే ఫీచర్స్ అన్ని బయటకు వస్తాయి. రోహిత్ రాయ్ ఒకటి ఎగ్జాంపుల్ ఇక్కడ పెట్టింటాను చూడొచ్చు. అడ్మినిస్ట్రేటర్, ఎంప్లాయీ నెంబర్ 4969. డెసిగ్నేషన్ మేనేజర్. ఫంక్షన్ అడ్మిన్. లొకేషన్ బెంగళూరు. జెండర్ మేల్. డేట్ ఆఫ్ బర్త్ 1 నవంబర్ 1979. బి నెగటివ్. ఫాదర్ నేమ్ మిస్టర్ రాయ్. ఆర్ భీమా. 3645 సజ్జాపూర్ రోడ్, బెంగళూరు. మొబైల్ నంబర్ ఏదో ఒకటి ఇచ్చుకోండి. మెయిల్ ఐడి. ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్. మీకు రియల్ టైంలో బ్యాంక్ ఇది ఉంటే అది. ఐఎఫ్ఎస్సి కోడ్. బ్రాంచ్. సో ఇన్కమ్ ట్యాక్స్ పాన్ నెంబర్. ఓకే, 10 డిజిట్స్ ఉండాలి. ఒరిజినల్ మీరు ఇచ్చుకోండి. ఈవీఎన్ నెంబర్. ఇది ఒరిజినల్ కాబట్టి 3456. ఓకే, పిఎఫ్ నెంబర్. ఓకే, సో తర్వాత ఈఎస్ఐ నెంబర్, పాస్పోర్ట్ నెంబర్, వీసా నెంబర్. ఇలా కాంట్రాక్ట్ స్టార్ట్ డేట్, ఎక్స్పైరీ డేట్ ఇవన్నీ ఎంటర్ చేసుకోవాలి. రియల్ టైంలో పనిచేసేటప్పుడు ఇలా అన్ని డీటెయిల్స్ ఎంప్లాయీస్ నువ్వు టాలీలో మెయింటైన్ చేస్తే సాలరీస్ ఇవన్నీ చేయాలి. సేవ్. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాం. ప్రీతి. ఆర్ఎన్ఏ డిపార్ట్మెంట్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ శర్మ. సేల్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ రమేష్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్.
ఈ విధంగా మనం ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ అవర్స్ ఆఫ్ మినిట్స్, యూనిట్స్, ఇలా అవర్స్, మినిట్స్, అవర్స్ ఆఫ్ మినిట్స్, సారీస్. బ్యాక్ వెళ్ళి కాంపౌండ్, అవర్స్ ఆఫ్ 60 మినిట్స్, అటెండెన్స్, అటెండెన్స్ లీవ్ విత్ పే, ఆబ్సెంట్, లీవ్ వితౌట్ పే, ఓవర్ టైం, ప్రొడక్షన్, అవర్స్ ఆఫ్ 60 మినిట్స్. నెక్స్ట్ పే హెడ్స్, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వెయన్స్, వీటన్నిటికి ఫొటోస్ ఉంటాయి. ఆ ఫొటోస్ ప్రకారంగా చేయొచ్చు. ఇది మనకి ఎర్నింగ్ అవుతుంది. కంపెనీకి 1 ఇయర్ వరకు శాలరీస్ ఇంక్రీజ్ చేయరు, ఫిక్స్డ్. కంపెనీకి అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాలిక్యులేషన్ టైప్, ఆన్ అటెండెన్స్ మీదనే ఇస్తారు శాలరీస్. ప్రజెంట్ ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు. మంత్స్, బేసిస్ ఆఫ్ క్యాలిక్యులేషన్ పర్ డే యాజ్ పర్ క్యాలెండర్ పీరియడ్. యూజర్ డిఫైన్ క్యాలెండర్ టైప్. యూజర్ డిఫైన్ అంటే కరెక్ట్గా ఎన్ని డేస్ వస్తే అన్ని డేస్, 26 డేస్. నెక్స్ట్ హౌస్ రెంట్ అలవెన్స్, ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీస్, ఫిక్స్డ్, డైరెక్ట్ ఎక్స్పెన్స్. క్యాలిక్యులేషన్ టైప్ యాజ్ కంప్యూటెడ్ వాల్యూ. సో దీనికంటే ఒక సబ్ స్పెసిఫైడ్ ఫార్ములా ఉంటుంది. వాళ్ళ యొక్క డెసిగ్నేషన్ బట్టి, ఓకే, వాళ్ళ యొక్క శాలరీస్ అనేది మారుతాయి. 40% ఇచ్చారు. నెక్స్ట్ కన్వీనియన్స్ బిల్, ఫ్లాట్ రేట్, మంత్స్, డెసిగ్నేషన్ బట్టి పర్సంటేజ్లు మారుతాయమ్మా, ఓవర్ టైం. ఆన్ ప్రొడక్షన్, వేరియబుల్ పే, వర్క్ పర్ఫార్మెన్స్ బాగుందంటే వేరియబుల్ పే కూడా పెరుగుతుంది. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ. వీటన్నిటికీ ఎంప్లాయీ పిఎఫ్, ఈఎస్ఐ, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. ఎంప్లాయీ పిఎఫ్ 12%. ఇక్కడ ఎంప్లాయీ స్టాచ్యురీ డిడక్షన్స్ తీసుకోవాలి. పిఎఫ్, కంపెనీకి కరెంట్ లైబిలిటీస్, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి పిఎఫ్ కట్ చేసినా మళ్ళీ కట్టాల్సిందే. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే 6500 అయితే పర్సంటేజ్ 12%, వాల్యూ 780.
నెక్స్ట్ ఎంప్లాయీ ఈఎస్ఐ. ఎంప్లాయీ స్ట్రక్చర్ డిడక్షన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, కరెంట్ లయబిలిటీస్. అన్స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే అది మళ్ళీ యాడ్ చేయాలి. హౌస్ రెంట్ అలవెన్స్ మళ్ళీ యాడ్ చేయాలి. కన్వేయన్స్ మళ్ళీ యాడ్ చేయాలి. ఓవర్ టైం 1.75%. సో తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, పిఎఫ్, కరెంట్ లయబిలిటీస్ అండ్ కరెంట్ ఎర్నింగ్ టోటల్. ఒకవేళ 5,000 శాలరీ అయితే వాల్యూ 0. 5,000 నుంచి 8,000 మధ్యలో ఉంటే వాల్యూ వచ్చేసి 60. 8,000 నుంచి 10,000 అయితే వాల్యూ వచ్చేసి 100. 10,000 నుంచి 15,000 అయితే వాల్యూ వచ్చేసి 150. హెవీల్ నుంచి ఎంత పైన ఎంత వాల్యూ ఉన్నా సో 200 కట్ అవుతుంది. ఈ విధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ ఉంటుంది. గ్రాడ్యుటీ, ఒకే కంపెనీలో నువ్వు 10 సంవత్సరాలు పనిచేస్తావంటే గ్రాడ్యుటీ అనేది 15 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. నెలకు 26 రోజులు. 60 నెలలు అంటే మీకు 5 సంవత్సరాలు. 60 నుంచి 120 నెలలు అంటే 10 సంవత్సరాలు. తర్వాత శాలరీ సెటప్ చేయాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఆర్డర్లోకి వెళ్ళండి. పే హెడ్స్ కింద డిఫైన్డ్ శాలరీ ఉంటుంది. మీరు స్టార్టింగ్లో చేసిన డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవిడికి వస్తాయి. ఇక్కడ మనం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకొని సెటప్ చేయాలి. 1/4 ఒక ఆర్డర్ సెటప్ చేయాలి. బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, ప్రొఫెషనల్ ట్యాక్స్, పిఎఫ్, ఈఎస్ఐ, వేరియబుల్ పే ఉంది పైన, వేరియబుల్ పే, పిఎఫ్ఐ, ఈఎస్ఐ, పిఎఫ్, గ్రాట్యుటీ. ఇలా సెటప్ చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు రోహిత్ రాయ్. బేసిక్ పే 7,000, కన్వేయన్స్ బిల్ 500, 40, కంట్రోల్ ఏ. నెక్స్ట్ ప్రీతి 12,000, పర్సంటేజ్ కాలం రానప్పుడు F12కి వెళ్ళి పర్సంటేజ్ కాలం వేసి పెట్టుకోవాలి. 40%. నెక్స్ట్ శర్మ బేసిక్ పే 20,000, 40%, 2,500. నెక్స్ట్ రమేష్ 18,000, 20%, 2,150, కంట్రోల్ ఏ. ఈ విధంగా శాలరీస్ డిఫైన్ చేయాలి. ఇప్పుడు అటెండెన్స్ వేయాలి.
అదర్ వోచర్స్ అటెండెన్స్. సో డేట్ ఇవ్వాలి మనకి. 5th మంత్ ఇస్తున్నా నేను. ఆటోఫిల్ ప్రజెంట్ డేస్. ప్రీతి 18, రమేష్ 22, రోహిత్ 26, శర్మ 20. ఆటోఫిల్ ఓవర్ టైమ్ రోహిత్ రాయ్ 7:20 minutes. శర్మ 360 minutes. ఇలాగా అటెండెన్స్ సెటప్ చేయాలి. తర్వాత వేరియబుల్ పే. కంట్రోల్ F4. F2 డేట్ 31st March. ఆటోఫిల్ సాలరీ. ఇక్కడ 62906 సేవ్. మళ్ళీ పేజప్ ఇవ్వండి. టోటల్గా ఎంత రావాలి ఇక్కడ? 65,406 రావాలి. వేరియబుల్ పే ఎవరికి ఉంది? రోహిత్ రాయ్కి ఉంది. $1,500 డెబిట్ చేయండి. సో 65,406 వచ్చేసిందా? సరే. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్. ఆటోఫిల్ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఓకే, వచ్చేసిందా 700. ఒకసారి రీఫ్రెష్ చేయాలి. ఓకే, ఎస్కేప్. పే స్లిప్ చెక్ చేయండి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్, పే స్లిప్. రోహిత్ రాయ్ చూడండి. 26 days 12 hours ఎక్స్ట్రా. టోటల్గా 12,280 రూపీస్. ఓకే, పిఎఫ్ ఈఎస్ఐ మనకి 930, 11,350 రూపీస్ బై హ్యాండ్కి వస్తుంది. ఎంప్లాయీ శర్మ చూడండి, 31,500. పిఎఫ్ ఈఎస్ఐ కట్ అవుతే 30,520 వచ్చేస్తుంది. 23,600. పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయితే 22,620 వస్తుంది. కంట్రోల్ పి. మనము పే స్లిప్ కూడా చూడొచ్చు. ఫ్రంట్ ప్రివ్యూ. ఓకే, ఈ విధంగా ఎంప్లాయీ శాలరీస్ అనేది డిఫైన్ చేయాలి. సో టాలీలో మ్యాక్సిమం తక్కువ చేస్తారు. ఓకే, ఒకవేళ సిటీస్ లెవెల్ అయితే కన్నా చేయాల్సి వస్తుంది టాలీలోనే. ఓకేనా? క్లియర్ గైస్? ఎనీ డౌట్స్ మా దీంట్లో? ఎనీవన్? క్లియరా? యా, అది చేసేసండి. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే.